ముస్లిం సోదరులందరికీ అస్సలాము అలైకుం. ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ దాడి సంఘటనలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని కొంతమంది వైసీపీ నాయకులు ముస్లిం సమాజంలో తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానం, ఉగ్రవాదం ఉన్నటువంటి మనుషులు ముస్లిం మతానికి సంబంధించిన వారు అని చెప్పారు. అది ఎక్కడ తప్పులేదు. ఎందుకంటే ఉగ్రవాద దాడిలో పాల్గొనింది వస్తుందా మన ముస్లింలే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్తూనే ఇంకొక మాట చెప్పారు, ఉగ్రవాద సంస్థలు వేరు, ముస్లిం సమాజం వేరు అని. అంటే ఉగ్రవాద సంస్థని యావత్ ముస్లిం సమాజాన్ని ఎక్కడ కూడా ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ముస్లిం సమాజాన్ని చాలా గౌరవంగా చూసుకునేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదైతే హిందూ మతంలో పుట్టారో ఆ మతాన్ని ఆయన గౌరవించుకుంటూ పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానానికి దయచేసి ముస్లిం సోదరులు అందరూ దానికి బలి కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ముస్లింలందరూ ఉగ్రవాదులని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ఉగ్రవాది దాడిలో పాల్గొన్న వారు ముస్లింలు అన్నారు. ఇది నిజమే కదా, మనం అంగీకరించాలి కదా. ఈ భారతదేశంలో పుట్టి ఒక భారతీయుడిగా మనం ఉండి మన దేశంలో మన సోదరులు అయినటువంటి వ్యక్తుల్ని చంపుతుంటే మనం మరి ఆ మాత్రం ఖండించలేనప్పుడు ఇంకెందుకు ఈ దేశంలో. మరి పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీగా ఆయన మాట్లాడిన దాన్ని కూడా మనం వేరే విధంగా దీన్ని మనం తీసుకోవడం అనేది అది సరైన పద్ధతి కాదు. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని పాజిటివ్ గా తీసుకొని ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడు అనేది కూడా అందరూ చూడాలి. ఎందుకంటే ఆయన మానవత్వ దృక్పథంతో మాట్లాడాడు. ఎక్కడ కూడా ముస్లిం సమాజాన్ని ఆయన ఎక్కడ కూడా నిందించలేదు. కేవలం ఉగ్రవాద దాడిలో పాల్గొంది అక్కడ ఉన్నటువంటి ముస్లింలే. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ మన శత్రు దేశంని మనం అంటాం. పాకిస్తాన్ ని అన్నప్పుడు మనం ఎందుకు భారతీయులుగా మనం బాధపడాలి అన్నాం. మనం భారతీయులు, దేశంలో ఎక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడే చస్తాం. కాబట్టి ఎవరు కూడా వైసీపీ ఆడే నాటకాలకి బలి కావద్దని చెప్పేసి ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా ఏదైతే మనం పవిత్రమైనటువంటి ఖురాన్ని ఆరాధిస్తామో, ఖురాన్లో కూడా ఎక్కడ కూడా మనుషుల్ని చంపండి అని చెప్పి ఎక్కడ కూడా రాసిలేదు. అందరినీ కూడా ప్రేమగా చూడండి అంటారు. ఎందుకంటే నెల రోజులు రంజాన్ మాసం మనకు ఉండేది, ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో మనం చేస్తాం. అప్పుడు కూడా ఎవరి మీద కూడా మనం దాన ధర్మాలు చేస్తాం. కానీ ఎక్కడ ఏ వ్యక్తి మీద కూడా కోపతాపాలతో ఇలాంటి నరమేధం మనం చేయం. దయచేసి ముస్లిం సోదరులందరూ ఆలోచించండి. ఇలాంటి ఉగ్రవాద సంస్థల్ని ఎవ్వరు కూడా ప్రోత్సహించకండి, వ్యతిరేకించండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి నిజాయితీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మన ముస్లిం సమాజాన్ని తప్పు పట్టలేదు. కాబట్టి వైసీపీ ఆడే నాటకాలకి దయచేసి మన ముస్లిం సమాజం బలి కావద్దని చెప్పి మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను.